ఇవాళ ఈ ప్రాంతంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి? మీ జనాభా నిష్పత్తి ప్రకారం మీకు అన్ని సీట్లు పెరుగుతాయి. ఎన్ని సీట్లు తగ్గితే అన్ని సీట్లు దళితుల గిరిజనులకు ఆటోమేటిక్గా తగ్గుతాయి, మహిళలకు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇవాళ 17 సీట్లను 10 చేస్తే ఒకటి ఎస్టీకి వస్తుంది, 2 ఎస్సీలకు వస్తాయి. అదే 17 సీట్లను 30 చేస్తే 4 ఎస్టీలకు వస్తాయి, 6 ఎస్సీలకు వస్తాయి. సీట్లు పెంచడం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళల కోటా పెంచుకోవాలన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్కో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కో సీట్లు పెంచుకుంటుంటే చూసుకుంటూ కూర్చుందమా? ఇది మన ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే ఈ అంశాలను లేవనెత్తిన మిత్రులారా, సంఘాలందరూ కూడా సమాలోచన చేయండి, మేధావులందరూ ఆలోచన చేయండి. మన దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు ఎన్ని పెరిగితే అన్ని దళితులకు గిరిజనులకు మహిళలకు సీట్లు పెరుగుతాయి. మనం సీట్లు పెంచుకోవడానికి కొట్లాడాలి. అంబేద్కర్ గారే చెప్పారు, మా దళిత సోదరులు చెప్పారు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని. ఆ రాజ్యాధికారం సాధించాలి అంటే ఆ సీట్లు మనకు కేటాయించాలి. ఆ సీట్లలో మనం ఎన్నికై చట్టసభలకు పోవాలి. అప్పుడే మన హక్కుల గురించి మనం మాట్లాడతాం, మన హక్కుల గురించి మనం కొట్లాడతాం. కాబట్టి ఈనాడు ఏదైతే రాజకీయ కుట్ర జరుగుతుందో, మహిళా రిజర్వేషన్ చేయాలంటే మాకెవరికి అభ్యంతరం లేదు. 543లో 33%, 181 సీట్లు ఎల్లుండి పొద్దున్నే మహిళలకు పార్లమెంట్లో రిజర్వేషన్ ఇయ్యండి. అది అమలైన మళ్ళీ తెల్లారే 119 సీట్లున్న తెలంగాణలో 40 సీట్లకు ఆడబిడ్డలకు తెల్లారే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీ అందరికి ఆడబిడ్డలకు సీట్లు ఇచ్చే బాధ్యత నాది. చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం ఈనాడు ఉంది. వర్గీకరణ చేస్తామని చెప్పినాం కదా, ఈ దేశంలో ఒక్కడైనా చేసిండా? వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదా? ఈ వేదిక మీద మిత్రులు లేరా? మీకు అందరూ చూడలేదా? కులగణన చేస్తామని చెప్పినాం కదా, జనగణనతో పాటు భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జనగణనలో కులగణన చేసినాం. సజీవ సాక్షి పొన్నం ప్రభాకర్ గారు దీనికి బాధ్యత వహించిన మంత్రి ఇక్కడ లేడా? వర్గీకరణ జటిలమైంది అన్ని రాష్ట్రాలలో. వర్గీకరణ ముందుకు జరగలేదు. ఈ రాష్ట్రంలో మనం పంచాయతీ తెంచి శాశ్వతంగా మీ మధ్యలో ఒక మిత్రత్వాన్ని పెంపొందించడానికి ఒక పరిష్కారం చూపించినాం. తాత్కాలికంగా కొంత బాధ ఉన్నా దీర్ఘకాలికంగా మీ మధ్యలో భిన్నాభిప్రాయాలు లేని పరిస్థితిని ఈరోజు మనం కల్పించుకున్నాం. జనగణనలో కూడా కులగణన చేసి బలహీన వర్గాల లెక్క తేల్చిన ఇవాళ 56.33% తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు నేను లెక్క తేల్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే మిత్రులారా, మంచి పనికి మా ప్రభుత్వం ముందలుంటుంది. మంచి పనికి మీరు ఎప్పుడు పిలిచినా వచ్చే బాధ్యత నాది. ఈరోజు మిమ్మల్ని అందరినీ మనమందరం కలిసి ఎదుగుదాం. నేనొక్కనేదో అయితే ఈ సమాజానికి సరిపోదు. నాతో పాటు మీరందరూ సమానంగా, నాకో పక్కన లక్ష్మణ్, ఇంకో పక్కన సీతక్క, ఇంకో పక్కన కవంపల్లి సత్యనారాయణ, ఆ పక్కన అద్దంకి దయాకర్ కూర్చున్నప్పుడే నాకు గౌరవం పెరుగుతుంది, ఆ కుర్చీకి గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకందరికీ నమ్మకం, విశ్వాసం వస్తుంది ఈ ప్రభుత్వాల మీద. ఆ తాపత్రయంతోనే, ఆలోచనతోనే ఈనాడు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం మీది. మీ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే. కాపాడుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టి పరిపాలన కొనసాగించాల్సిన బాధ్యత మీదే అని గుర్తు చేస్తూ మరొక్కసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. ఆచి చికెన్ మసాలా